ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. మీరు మీ పర ఆచారము నిమిత్తం దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి. నోటి మాటలతో ఈ సృష్టి అంతటిని చేసి మనిషిని మాత్రం తన స్వహస్తాలతో చేశాడంటే మనిషి అంటే దేవునికి ఎంత ప్రేమ! కోటాను కోట్ల దేవదూతలకు కాదని ఈ సృష్టి మీద మనిషికి అధికారం ఇచ్చాడు. ఎంత చేసినా దేవుడు మనిషి నుండి ఏమి కోరుకుంటున్నాడు? మనిషి నుండి కేవలం ప్రేమను తప్ప ఇంకేమీ ఆశించటం లేదు. నేను మనుషుల కోసం ఇంత చేశాను కదా, వారు నా ప్రేమను అర్థం చేసుకుని నా మాట విని నన్ను ప్రేమిస్తారు కదా అనుకుంటే అందుకు విరుద్ధంగా దేవుని మీద తిరుగుబాటు చేసి సాతాను మాట వింటున్నారు. దేవుడు ఏ పండగ ఆచరించమని చెప్పినా అది దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకోవడానికి తప్ప తినడానికి, త్రాగడానికి, ఆడుకోవడానికి కాదు. కాలక్రమంలో దేవుణ్ణి ప్రేమించి చేయవలసినవన్నీ పారంపర్య ఆచారముగా చేస్తున్నాం. దేవుడు పండుగలను ఆశించుకుంటున్నాడు. చర్చికి వెళ్ళడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం ఇదే భక్తి అనుకుంటున్నాం. చర్చికి వెళ్ళినా, బైబిల్ చదివినా, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, పండగలు ఆచరించిన ఇవన్నీ మనం దేవుని దగ్గర అవ్వటానికే గాని ఆచారాలు కావు. హృదయాలలో దేవునికి చోటు ఇవ్వకుండా, మన హృదయాలలో దేవుడు లేకుండా దేవునికి సంబంధించిన ప్రతి కార్యము చేస్తాం. అందుకే దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు. దేవుడు చాలా కోపంగా, బాధతో మనుషులను ఆశించుకుంటాడు. మనం చూపించే భక్తి దేవుణ్ణి సంతోషపెట్టేదిగా కాకుండా దేవుణ్ణి బాధ పెట్టేదిగా, దేవుడు కోరుకున్న విధంగా కాకుండా మన ఇష్ట ప్రకారం ఉండడాన్ని బట్టి మనం చూపే భక్తి దేవుడు అంగీకరించడం లేదు. కాబట్టి దేవుని పట్ల మనం చూపే భక్తి ఆచారంగా కాకుండా హృదయపూర్వకంగా ఉండాలి. హృదయపూర్వకంగా భక్తి కలిగి జీవిద్దాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని చదువుకొని ధ్యానించి మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేము చేసే భక్తిని ఆచారపూర్వకంగా కాదు కానీ హృదయపూర్వకంగా మీకిష్టంగా మిమ్మును ప్రేమించేటట్లుగా, మిమ్మును సంతోషపెట్టేటట్లుగా మా భక్తి జీవితం ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. మేము మందిరానికి వెళ్ళడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థించటం అలవాట్లుగా కాదు కానీ ఇవి మమ్మల్ని మీ దగ్గరికి చేరుస్తుండగా మేము మీకు ఇష్టలుగా మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా ఉండగలగటానికి మాకు కలిగిన జీవితాలు, అటువంటి జీవితాలు మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని,
గర్భఫలములు ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, రుణాలు, బలహీనతల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.